టెక్కలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ బరితెగించి మాట్లాడారు. వాలంటీర్లతో వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు. అవసరమైతే వాలంటీర్లు రాజీనామా చేసి 50 ఏళ్లలో ప్రచారం చేస్తారన్నారు. వాలంటీర్లను సస్పెండ్ చేస్తే సింహాల్లా మారి ఎన్నికల్లో పనిచేస్తారన్నారు. చంద్రబాబు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే ఎన్నికల కమిషన్ దానికి ఒప్పుకుంటుందని ఆరోపించారు. వాలంటీర్ పెన్షన్ అందించకూడదనేటటువంటి కారణానికి నువ్వు కారణమై ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నిర్ణయం చేయిస్తే, నీకు అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని చేయిస్తే, వాలంటీర్ని సస్పెండ్ చేస్తే, వాలంటీర్ని విధుల నుంచి తప్పిస్తే, వాలంటీర్ అనేవాడి మీద చర్యలు తీసుకుంటే, ఏ చంద్రబాబు నాయుడు, అరే చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, ఒక్కొక్క వాలంటీర్ ఒక సింహంలా మారతాడు. 50 ఏళ్లకు కూడా జగనన్ననే గెలిపించుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆల్రెడీ టెక్కల్ నియోజకవర్గంలో మమ్మల్ని సస్పెండ్ చేస్తారని రిజైన్ చేసేసి వచ్చేశారు. వాలంటీరు మాదే, జగనన్న గెలుపు మాదే, ఆ బాధ్యత మాదే అని ప్రతి ఒక్క వాలంటీర్ ఈ రాష్ట్రంలో ఎలుగెత్తి చాటి తనకిచ్చినటువంటి 50 ఏళ్లలో కూడా ప్రచారం చేస్తాడు, రాజీనామా చేస్తాడు. ఏం పీకుతారని అడుగుతున్నాడు, ఏం చేయగలరని అడుగుతున్నాడు. టెక్కలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ బరితెగించి మాట్లాడారు. వాలంటీర్లతో వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు. అవసరమైతే వాలంటీర్లు రాజీనామా చేసి 50 ఏళ్లలో ప్రచారం చేస్తారన్నారు. వాలంటీర్లను సస్పెండ్ చేస్తే సింహాల్లా మారి ఎన్నికల్లో పనిచేస్తారన్నారు. చంద్రబాబు ఏ డప్పు కొడితే, ఏ కాగితం ఇస్తే ఎన్నికల కమిషన్ దానికి ఒప్పుకుంటుందని ఆరోపించారు. పెన్షన్ అందించకూడదనేటటువంటి కారణానికి నువ్వు కారణమై ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నిర్ణయం చేయిస్తే, నీకు అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని చేయిస్తే, వాలంటీర్ని సస్పెండ్ చేస్తే, వాలంటీర్ని విధుల నుంచి తప్పిస్తే, వాలంటీర్ అనేవాడి మీద చర్యలు తీసుకుంటే, ఏ చంద్రబాబు నాయుడు, అరే చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, ఒక్కొక్క వాలంటీర్ ఒక సింహంలా మారతాడు. 50 ఏళ్లకు కూడా జగనన్ననే గెలిపించుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆల్రెడీ టెక్కల్ నియోజకవర్గంలో మమ్మల్ని సస్పెండ్ చేస్తారని రిజైన్ చేసేసి వచ్చేశారు. వాలంటీరు మాదే, జగనన్న గెలుపు మాదే, ఆ బాధ్యత మాదే అని ప్రతి ఒక్క వాలంటీర్ ఈ రాష్ట్రంలో ఎలుగెత్తి చాటి తనకిచ్చినటువంటి 50 ఏళ్లలో కూడా ప్రచారం చేస్తాడు, రాజీనామా చేస్తాడు. ఏం పీకుతారని అడుగుతున్నాడు, ఏం చేయగలరని అడుగుతున్నాడు.